హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చేపల పులుసు తెలంగాణ స్టైల్లో ఈజీగా అండ్ పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ బొమ్మ చేపను తీసుకొని నీచువాసన పోయేలా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు ఇంకా నిమ్మరసం వేసుకొని ఇంకో 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చింతపండుని ఎక్కువగానే నానబెట్టుకోవాలి. ఇంకా 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పులుసులోకి ఈ పేస్ట్ని వేసుకుంటాం కాబట్టి ఉల్లిగడ్డల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దు. ఇప్పుడు పులుసు కోసం వెడల్పుగా ఉండే మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో నూనెని వేసుకోవాలి. ఫిష్ పులుసులోకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మసాలాలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం 1 కేజీ చేపకు వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి. కారం వేసుకున్న వెంటనే చేప ముక్కల్ని వేసుకోవాలి, లేదంటే కారం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మెల్లిగా స్పూన్తో కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కరివేపాకుని వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పులుసుని మసలనివ్వాలి. పులుసు ఇలా మసిలితే ముక్కలకి మసాలాలన్నీ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మసలనివ్వాలి. ఒకసారి మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ మరగనివ్వాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మసలనివ్వాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్ చేపల పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని 4 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు చేసుకున్న రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్ బొమ్మ చేప పులుసు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.